హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్రిస్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్. సో ఇవాళ నేను ఇప్పుడు డిస్కస్ చేయబోయేది ఏంటంటే గ్యాప్స్ తెలుగులో ఖాళీలు అంటారేమో. ఓకే, సో గ్యాప్స్ అని కాన్సెప్ట్ ఒకటి ఉంది. సో ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, అలాగే పవర్ఫుల్ టాపిక్ అని అన్న కానీ చాలా ఉపయోగపడుతుంది అనమాట మనకి. అది మోస్ట్లీ ట్రేడింగ్లోనే బాగా ఉపయోగపడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్లో ఆబ్వియస్గా ఉపయోగపడదు, ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి అది గ్యాప్ వస్తే ఏంటి, గ్యాప్ రాకపోతే సో ఓన్లీ ట్రేడింగ్ ఇంట్రాడే అవ్వచ్చు, స్వింగ్ ట్రేడింగ్ అవ్వచ్చు, లేకపోతే స్కాల్పింగ్ కూడా అవ్వచ్చు. ఓకే, ఏదైనా సరే. సో అప్పుడు నేను క్విక్గానే ఫినిష్ చేసేస్తాను, ఎందుకంటే మనకి డ్రాగ్ అయిపోతుంది. సో బేసిక్గా మనకి మార్కెట్ అనేది ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ అవ్వచ్చు, ప్రైస్ అనుకోండి. ఓకేనా, ప్రైస్ అనేది అది ఏ క్యాండిల్ అన్నా అవ్వచ్చు, ఎలాంటి డిఫరెంట్. సో ప్రైస్ ఇలాగ ఇష్టం వచ్చినట్టు ఒక డేలో మూవ్ అవుతూ ఉంటుంది కదా. మీకు తర్వాత లైవ్ చార్ట్ నుంచి చూపిస్తాను, డ్రా చేయాలి. సో ఇలాగా ఒక రోజు అయితే ఎండ్ అయింది అనుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ ఏ 45 minutes క్యాండిల్స్ స్టిక్స్ అనుకోండి అవి. సో ఆ ప్రైస్ అనేది ప్రతి 45 minutesకి క్లోజ్ అయింది అనుకుందాం. సో నెక్స్ట్ డే ఓపెనింగ్, ఓకే, ఓపెనింగ్ కనుక కింద ఓపెన్ అయితే దాన్ని గ్యాప్ డౌన్ అంటాం. ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది, ముందు రోజు ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయిందో చూడండి. ఇదిగోండి, ఇది క్లోజింగ్, ప్రీవియస్ క్లోజ్, అవునా? కానీ ఈవేళ ఓపెనింగ్ ఎక్కడైంది, ఇదిగోండి ఇక్కడ ఓపెన్ అయింది, అక్కడ ఓపెన్ అయ్యి కిందకు వచ్చింది. దీన్ని గ్యాప్ డౌన్ అంటాం. సో దీన్నే మనము గ్యాప్ డౌన్ అంటాం అనమాట. ఓకే, సో ఈ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏంటంటే లాస్ట్ అంటే నిన్నటి రోజున చాలా మంది ఈ పర్టికులర్ స్టాక్, ఆ స్టాక్ ఏదన్నా అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్కి రిలయన్స్ అనుకోండి. ఓకే, సో రిలయన్స్ అనే స్టాక్లో నిన్న లాస్ట్ ఎక్కువ మంది సెల్లింగ్ అనేది జరగడం వల్ల ఓపెనింగే మార్కెట్లో ప్రీ ఆర్డర్ సెటిల్మెంట్ ఉంటుంది. సో ఆ ఆర్డర్ సెటిల్ అయినప్పుడు ఎక్కువ మంది సెల్లింగ్లో ఉండడం వల్ల గ్యాప్ డౌన్ అనేది రావడం జరిగింది. ఓకే, సో గ్యాప్ డౌన్ వచ్చిందంటేనే జనరల్గా ఏంటంటే సెల్లర్స్ అంటే బేర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయినట్టు లెక్క ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో. ఓకే, సో మొత్తం రోజంతా ఉంటారని కాదు, ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఆ పర్టికులర్ కరెక్ట్గా ఆ టైంలో అనుకోండి, ఆ టైంలో ఉంటే కరెక్ట్ వర్డ్. ఓకే, సో గ్యాప్ డౌన్ అయింది, బేర్స్ ఎంటర్ అయ్యారు. సో నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, దీన్ని గ్యాప్ డౌన్ అనుకున్నాం కదా, ప్రైస్ కాసేపు ఇలాగా కిందకి మూవ్ అవుతుంది అనుకోండి, సస్టైన్ అవుతున్నట్టు లెక్క, సస్టైన్ అవుతున్నాడు అనమాట. వాడు అలా సస్టైన్ అయితే చాలా కష్టం అంటే ఆ రోజంతా కూడా కిందకి వెళ్ళటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి ఇది గ్యాప్ డౌన్లో. రెండోది ఏంటంటే కాన్సెప్ట్ గ్యాప్ డౌన్లో, ఇది కూడా అరేంజ్ చేసేస్తాను క్లియర్గా ఉంటుంది. సో రెండోది ఏంటంటే అదే క్యాండిల్ ఏదైతే ఓపెన్ అయిందో అదే క్యాండిల్ దగ్గర ఇలా గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఫుల్గా కవర్ చేసేసి అక్కడ ఏంటంటే ఆ గ్యాప్ డౌన్ ఫేక్ గ్యాప్ డౌన్ అనమాట. ఫేక్ అంటే లాస్ట్లో సెల్లర్స్ ఎక్కువ మంది ఆర్డర్స్ ఉండడం వల్ల గ్యాప్ అయింది తప్ప అది జెన్యూన్గా స్టాక్లో వచ్చిన న్యూస్ ఏం కాదు. సో ఏ న్యూస్ లేదు, ప్రాబబ్లీ ఇండెక్స్లో కొంచెం వెయిట్ ఉండడం వల్ల ప్రీవియస్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల గ్యాప్ వచ్చింది, వెంటనే గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే మనం ఇక్కడ రెడీ టు బై. సో వాడు గ్యాప్ ఫిల్లింగ్ ఏదో కాసేపట్లో ఇలాగా ఫిల్ చేసేస్తారు గ్యాప్. ఓకే, సో లేదు గ్యాప్ ఫిల్ అవ్వకపోయినా కూడా ఈ 50% అనే దానికోసం మనం అయితే ఎప్పుడూ ట్రేడ్ చేయొచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. ఇది చెయ్యాలన్నా కూడా అంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ముందు రోజు ఇలా ఉంది, నెక్స్ట్ రోజు గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ ఇదిగోండి ఇక్కడ ఓపెన్ అయింది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 50% అనేది మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట ఎప్పుడు కూడా. ఓకే, సో కాసేపటికన్నా అంటే ఒక 2-3 hours తర్వాత ఆ ప్రైస్ అనేది పుల్ బ్యాక్ అయ్యి మోస్ట్లీ 50% అయితే వచ్చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది 50%.
ఓకే, ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది, చాలా మంది కూడా డిస్కస్ చేశారు, నేనేమి ఇది కొత్తగా సృష్టించి చెప్పట్లా. సో ఇప్పుడు ఈ 50% ఉంది కదా, సో మీరు కనుక ఫెబినోసి కనుక డ్రా చేసుకున్నా, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి 100% అనుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి 100% అనుకున్నారు ఈ పొడుగు, ఇందుట్లో 50% వస్తుంది అంటున్నారు. నేను ఇంకా దారుణంగా ఏం ట్రేడ్లు చేస్తానంటే 50% కూడా నేను నమ్మను. అందు గురించి నేనేం చేస్తానంటే దీన్ని కొంచెం పర్సనల్గా ఏం చేశానంటే, నాకు తగ్గట్టుగా నేను ఎక్కువ ట్రేడ్లు తీసుకోవడం వల్ల, ఎక్కువ ట్రేడ్లు పోవడం వల్ల, అలాగే ఎక్కువ ట్రేడ్లు లాభంలో ఉండడం వల్ల 50-50 ఉంది. నేను ఏం చేశానంటే అప్పటి నుంచి 50% ఎందుకు, 50% కూడా మిస్ అవుతున్నాం కదా అని హెవీగా, అంటే ఒక 500 షేర్స్ తీసుకునే చోట 1000-1500 షేర్స్ తీసుకుని నేను ఈ డిప్ వచ్చేదాకా చూస్తున్నాను అనమాట. అంటే ఇనీషియల్ డిప్ అనేది మనకి ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే, ఇక్కడ ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందనుకున్నామో మనం ఫస్ట్ది, అక్కడి నుంచి వరుసగా కిందకు వచ్చాడు కదా ఈడు. నేను ఆ కిందకు వస్తా ఉన్నప్పుడు ఇదిగోండి ఇలా వస్తున్నాడు అనుకుందాం, నేను వెయిట్ చేస్తాను ఆడు లో వేసి దాకా. ఫస్ట్ లో వేసాడు, వేసిన తర్వాత వెంటనే మనకి కొంచెం గ్రీన్ పుల్ బ్యాక్ ఇచ్చాడు. ఓకే, ఆ గ్రీన్ పుల్ బ్యాక్ ఇచ్చిన వెంటనే కూడా కొనను, ఎందుకంటే నెక్స్ట్ వైలెంట్ మూవ్ ఉంటుంది. అంటే ఏంటంటే కొంచెం అగ్రెసివ్ మూవ్తో వెంటనే దీన్ని కొడేస్తాడు. ఓకే, అది కొడితే నేను అప్పుడు నెక్స్ట్ ఈ లో ఏదైతే ఉందో అక్కడ వస్తుంది కదా గ్రీన్, ఇక్కడ కొంట. అంటే నేను ఫస్ట్లో కొనను, సెకండ్లో కొంట. ఇప్పుడు ఈ గ్యాప్స్ అనే కాన్సెప్ట్లో నేను ఫస్ట్లో కొనను, సెకండ్లో కొంట. ఓకే, సో అంటే నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి మీరు, ఇది ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఫస్ట్లో అనుకుందాం, నేను ఇక్కడ కొంటాను అనమాట సెకండ్లో. కొని 50% అనుకున్నాం కదా, నేను ఆ 15% కూడా తీసేసి ఎక్కడైతే ఓపెన్ అయిందో, మనకి ప్రైస్ ఓపెన్ అయింది కదా, ఆ ప్రైస్ ఓపెన్ అయిన చోటకి ట్రేడ్ చేస్తా. ఓకే, ఇక్కడ ట్రేడ్ చేస్తాను అనమాట. సో అప్పుడు ఏమైంది, ఇది 100% అయింది, 50% అయింది, ఈవెన్ నేను 25% కూడా ట్రేడ్ చేయట్లా. ఈ క్యాండిల్ ఎక్కడ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఓపెన్ అయిందో అక్కడికి చేస్తున్నాను, అంటే 0% నుంచి. ఓకే, సో నాకు ఇది ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి కదా. సో గ్యాప్స్లో నేను ఉపయోగించే ట్రేడ్ ఇలా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఒక 5 ట్రేడ్స్ తీసుకున్నాను అనుకోండి, ఇలాగా మోస్ట్లీ నేను 4 అయితే విన్ అయిపోతాను. ఎప్పుడు ఒకటి పోతుంది, ఎందుకు పోతుందంటే ఆ రోజు ఇంకా హెవీగా సెల్లింగ్ ఉంటుంది, ఇంకా పైకి ఇవ్వడం బౌన్స్ అనేది. ఈవెన్ నేను సెకండ్లో కొంటున్నాను కదా, ఆ సెకండ్లో కూడా కొట్టేస్తారు. ఎలాగా, కాసేపు పైకి తీసుకొని కొట్టేస్తాడు. సో ఆబ్వియస్గా 0% కూడా రాదు. మీరు దీన్నే, నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, దీన్నే ఎగ్జాంపుల్ తీసుకుని మీరు మీ ఓన్గా అప్లై చేసుకుని మీరు చూడండి, ఇలా ఉందా. ఇప్పుడు నెక్స్ట్ రోజు గ్యాప్ అప్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను జనరల్గా, ఐ థింక్ నేను ప్రాపర్గా డ్రా చేయట్లేదు. సో నా ఇప్పుడు చూడండి, నేను ఎక్కడ సెల్ చేస్తాను, ఆబ్వియస్గా హైలో సెల్ చేస్తాను కదా. ఎప్పుడు సెల్ చేస్తాను, ఇక్కడ సెల్ చేయను, నేను ఇక్కడ సెల్ చేస్తాను. ఎందుకు, నాకు కవర్ చేసుకుంటాకి స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకోవడానికి ఉంది, అంతే కదా. ఈ హైని కూడా బ్రేక్ చేస్తే వాడు న్యూ హై అనేది మళ్ళీ ఫామ్ అవుతాడు. సో నేను ఎప్పుడైతే దీన్ని బ్రేక్ అయిందో ఈ లెవెల్ని, నేను ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు సెల్. సో నా టార్గెట్ ఏంటి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. ఇది నా టార్గెట్, అర్థమైందా, ఇది నా టార్గెట్. బట్ యాక్చువల్ టార్గెట్ ఏంటి, 50% పెట్టుకోవచ్చు. 50% మోస్ట్లీ 3 టైమ్సే వెళ్ళొచ్చు, 25% కూడా వెళ్ళొచ్చు. ఓకే, అండ్ ఇది 100%. ఓకే, కానీ మీరు ఎప్పుడన్నా సరే షార్ట్ చేసినప్పుడు సెకండ్ హై, అంటే ఫస్ట్ హై ఫామ్ చేసినప్పుడు షార్ట్ చేయొద్దు, సెకండ్ హై ఫామ్ చేస్తాడు. అంటే ఇలా వెళ్తున్నాడు కదా, ఇలా ఒక కరెక్షన్ ఉంటుంది, మళ్ళీ ఇలా వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ జనరల్గా చేయడానికి చూడండి, సెల్ అనేది ఇక్కడ చేస్తే మట్టుకి కొంచెం అంటే ఛాన్సెస్ మనము నెగ్గడానికి ఒకసారే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫస్ట్ హై అని బ్రేక్ చేసేస్తారు ఎప్పుడు కూడా జనరల్గా. ఓకే, ఆల్గో ట్రేడింగ్ వచ్చిన కాడి నుంచి కూడా ఫస్ట్ హైని ఫస్ట్ లోని బ్రేక్ చేయడం చాలా ఈజీ అయిపోయింది.
సో ఇది వాటి కాన్సెప్ట్. నేను ఇంకొకటి ఏంటంటే చెప్పాలనుకుంటుంది, సో నాకు ప్రాపర్గా టైం దొరకకపోవడం వల్ల నేను ఏం చేస్తానంటే నాకు మ్యాక్సిమం నేను ఈవెన్ ట్రేడింగ్ కూడా, అంటే నేను ఇప్పుడు కొత్తగా మనము ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్స్ బ్యాక్ టెస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో అది జనరల్గా ఎవరు చెప్పట్లేదు కాబట్టి నేను యాక్చువల్గా అంటే మనము ఒక ట్రేడ్ని కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ని కానీ ప్రాపర్గా తీసుకుని ఉంటే ఏం జరుగుతుంది, ఓకే. సో దానివల్ల మనకి యూజ్ ఏంటి, ఓకే. బ్యాక్ టెస్టింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటి, బ్యాక్ టెస్టింగ్ అనేది అసలు నిజంగా మనకి నెక్స్ట్ రోజు ఉపయోగపడుతుందా లేదా. నేను వెరీ సూన్ డే టు డే ఎవ్రీ డే నేను ఒక వీడియో అయితే చేస్తాను. అది కాకుండా సో మనము లైవ్ ట్రేడింగ్ కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.